వరంగల్ జిల్లా సమీక్ష సమావేశం కావడం జరిగింది. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దర్శన్ గారు, అదేవిధంగా నూతనంగా వచ్చిన విశ్వనాథ్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు, ప్రజల మనిషి, కార్యకర్తల మనిషి, కార్యకర్తల కష్టాలు తీర్చే నాయకుడు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ కావడం జరిగింది. అదేవిధంగా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు కొండా సురేఖ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. రేపు రాబో ఎన్నికల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుకూలంగా మరి పార్టీ దిశ నిర్దేశించబోతుందని చెప్పడం జరిగింది. పార్టీ గెలుపు కారణమైన కార్యకర్తలను మరి ఇన్ని రోజులు జెండా భుజాలు ఎత్తుకొని మరి కార్యకర్తలు కష్టపడితే ఇప్పుడు వారికి పదవులు వచ్చే అవకాశం వచ్చినప్పుడు పార్టీ వాళ్ళ వెన్నట్టు ఉంటుందని చెప్పి కూడా మరి సమావేశంలో చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా నామినేట్ పోస్టులో కావచ్చు, రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కావచ్చు, పార్టీకి వారికి ప్రాతినిధ్యం ఇస్తారని చెప్పి, గౌరవం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాలు ఏవైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నాయో, ఎందుకంటే పెట్టిపోయినామో పెయ్యంత గురించి చూసినట్టు మరి ఇలా రైతు రుణమాఫీ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాని మీద చెడు ప్రచారం చేస్తుంటే మరి కార్యకర్తలం అందరం కూడా మరి తిప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మరి ఇన్ని కోట్ల మంది ప్రయాణం చేస్తున్నా కూడా చెడు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి వాటిని కూడా వాటి సమస్యలపైన తిప్పుకోవాలని చెప్పి కార్యకర్తలకు దిశ నిర్దేశించడం జరిగింది. రేపు రాబో కొద్ది రోజుల్లోనే మరి ప్రభుత్వం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు, అదేవిధంగా మరి పిసిసి అధ్యక్షులు సౌమ్యులు ఇద్దరు కలిపి జోడెద్దరాగా పార్టీ నడిపించబోతున్నారు. కాబట్టి మరి మంచి శుభపరిణామం కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కావచ్చు, రాబోయే రోజు మంచి రోజులు వస్తాయని చెప్పి భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాబట్టి వారికి ప్రతి చిన్న కార్యకర్త నుంచి నాయకుల దాకా అందరితో పరిచయాలు ఉన్నాయి. రేవంత్ అన్న గారికి కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి పాలనలో కానీ ఇటు కార్యకర్తల్లో కానీ మనోనంబరం నింపే విధంగా ఉంది. కాబట్టి పార్టీ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అని చెప్పి కార్యకర్తలు సంతోషపడతా ఉన్నారు. గిరికొండలరెడ్డి జెడ్పీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీ మద్దూరు. సర్వే పాపన్న గీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేను. ఈరోజు గౌడ ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్ష సందర్భంగా మా సంఘం పక్షాన తన శుభాకాంక్షలు తెలపడం కొరకై జైత్యాల జిల్లా నుంచి, పెద్దపల్లి జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి చాలా పెద్ద ఎత్తులో ఒక 10-12 వెహికల్లో సన్మానం చేద్దామని చెప్పి రావడం జరిగింది. కానీ చాలా శుభపరిణామం. బీసీ బిడ్డను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం అనేది చాలా శుభపరిణామం. అందులో మా గౌడ బిడ్డను మేము చిన్న సత్కారం చేసుకున్నామనే ఉద్దేశం మీద రావడం జరిగింది. దీన్ని నియమానికి గౌరవ మాన్యశ్రీ సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి మరియు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జనగామ జిల్లా నుండి మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు గౌరవ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవాలని మా జనగామ నియోజకవర్గం నుండి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మా జనగామలో జరుగుతున్న కార్యకర్తలు, నాయకుల పట్ల గత ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థి జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు తన స్వయంకృతాపరాధంతో ఓటమి చెంది మరి తదనంతరము మరి పార్లమెంట్ ఎన్నికలలో మా అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి గతంలో ప్రతాప్ రెడ్డికి ఏ విధంగా పనిచేశామో కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలాగే పనిచేశాం. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు ప్రజలు వేయడం జరిగింది. గతంలో జనగామ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి
కొమ్మూరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు దూరమై మరి ఆయన పట్ల ఉన్న ఆయన కుటుంబ పరిణామాల వల్ల మరి అతనికి ఓటమి చెందినప్పుడు మా యొక్క నాయకులను సీనియర్ నాయకులను కష్టపడి పనిచేసిన వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ పని చేయలేదని మరి ఎవరిని వద్ద వారిని తన ఇష్టం వచ్చినట్టు మరి దుర్భాషలు ఆడుతూ పార్టీకి 30-40 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి మా అన్నగారు అనేసినటువంటి నరసింహరావు అన్నగారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి అతన్ని పట్టుకొని నానా దుర్భాషలు ఆడి మరి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేశారని ఒక అపవాదం మా మీద నెడుతూ కొంతమంది కోవట్లను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు నచ్చినటువంటి కొంతమంది కోవట్లను పెట్టుకొని మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మా పార్లమెంటు సభ్యులు చామర కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ఈ రోజు పిసిసి అధ్యక్షుల వారిని కలిసి మా జనగామ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోవేదనను ఆవేదనను తెలియజేసుకోవడం జరిగింది. మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు త్వరలోనే మీ సమస్య పరిష్కారం చూపెడతామని చెప్పారు. అలాగే మా ఎంపీ గారు కూడా మా నియోజకవర్గంలో ఉన్న సమస్యను అతని ఒంటెత్తు పోకడలను సద్దుమనిచి అందరిని కలుపుకొని పోవాలని, లేని ఎడల మరి నియోజకవర్గంలో రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో అతిపెద్ద నష్టం జరగబోతా ఉందని మేము తెలియజేయడం జరిగింది. దీనిపై త్వరలోనే సమస్యను సద్దుమనిచేందుకు ఒక పరిష్కారం చూపెడతామని మా నాయకులు హామీ ఇచ్చారు. జై కాంగ్రెస్.